హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇది కస్టమర్స్ గురించి చూస్తున్నాను. కస్టమర్స్ అంటే కొంచెం టెక్నికల్గా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక టూర్కి వెళ్తారు అనుకో, లాంగ్ టూర్కి వెళ్ళేటప్పుడు వెహికల్ వెళ్తే ట్రైన్ తీసుకోరు, ట్రైన్లో వెళ్తారు. వాళ్ళు ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు మన వెహికల్లో బ్యాటరీ అనేది ఉంటుంది కదా. మేము ఒక వస్తానికి 20 days అవుతుంది. సో దాని ద్వారా మనకు పవర్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో అని కొంతమంది టెక్నికల్గా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాటరీ టెర్మినల్ తీస్తారు. ఓకే, బ్యాటరీ టెర్మినల్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి తెలియక బ్యాటరీలో నుంచి ఏ వైర్ అయినా సరే తీద్దామని చెప్పేసి పాజిటివ్ టెర్మినల్ తీస్తారు. అప్పుడు తీసినప్పుడు ఏమైతుందంటే మనకు గ్రౌండింగ్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో పవర్ అనేది ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇన్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అవుట్ అవుతుంది అర్థింగ్ ద్వారా. సో ఇది ఇన్పుట్ కాబట్టి ఇది అవుట్పుట్ కాబట్టి వస్తుంది అది పోతుంది ఇది. ఎప్పుడైనా మనం బ్యాటరీ టెర్మినల్ తీయాలి అని అనుకుంటే, నెగిటివ్ టెర్మినల్ ఎందుకు తీస్తారు అనుకుంటే, ఇగో ఇది ఎందుకు తీస్తారు అంటే రీజన్ ఇది అవుట్పుట్ కాబట్టి దీని నుంచి కంటిన్యూస్లీ కరెంట్ అనేది అర్థింగ్ ద్వారా వెళ్తుంటది కాబట్టి, సో దాని ద్వారా మనము ఎప్పుడైనా ఇదే తీయాలి. దాని ద్వారా మనం ఒకవేళ తీయకుండా ఇది తీసామంటే పవర్ లాస్ అవుతాం. ఇది తీసినాం అనుకో పవర్ అనేది లాస్ అవుతుంది, ఇక్కడనే స్టోర్ అయ్యి ఉంటుంది. ఇది అవుట్పుట్ కాబట్టి ఇదే తీయాలి. ఎప్పుడైనా మీరు ఒకవేళ తీయాలి అనుకుంటే, ఒకవేళ మీరు సేఫ్టీ చూసుకోవాలనుకుంటే ఈ టర్మినల్ తీసే మీరు ఎక్కడైనా వెళ్తే వెళ్ళండి. అట్లా మీకు సేఫ్టీ అదొకటి, బ్యాటరీ అనేది డిశ్చార్జ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.